హలో దోస్తులందరికీ, అవితా వైన్స్ ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. థ్యాంక్ యూ దోస్తులు. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మీ సపోర్ట్ వల్లే మేము ఇక్కడి దాకా వచ్చాము. కానీ ఈ మధ్య ప్రతి వీడియో లేట్ గా వస్తుంది దోస్తులు. సారీ దోస్తులు. ఎందుకు దోస్తులు, మైండ్ చాలా డిస్టర్బ్డ్ గా ఉంటుంది. చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి చిన్న విషయం గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలను తీసుకొని హర్ట్ అవుతున్నాను దోస్తులు. వాళ్ళకి ఎంత దూరంగా ఉందామన్నా కూడా అసలు వీలవ్వట్లేదు. ఏంటో దోస్తులు, మీకు చెప్పాలనిపించింది చెప్పాను. వీలైతే ఇతరులని సంతోష పెట్టడానికి చూడాలి, కానీ ఇలా బాధ పెడితే ఏమొస్తుంది దోస్తులు? ఎవరి పని వాళ్ళు చేసుకోండి దోస్తులు. ఇంకొకరిని అస్సలు బాధ పెట్టకండి. త్వరలోనే ఇందులో నుంచి బయటికి రావాలనుకుంటున్నాను దోస్తులు. మీరు పెట్టే కామెంట్స్ చదువుతూ ఉంటే కూడా చాలా మోటివేషన్ వస్తుంది దోస్తులు. అసలు ఇలా వీడియోస్ చేయడానికి కారణం మీ మోటివేషనే, మీ కామెంట్సే. చాలా బాగా అనిపిస్తుంది. సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా హాయ్ అక్క అని పెడతారు కదా మెసేజ్. చాలా బాగుంటుంది దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మరి ఈ వీడియో ఏంటంటే, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 122. మరి వీడియోలో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి. అక్క, ఏమంటున్నారు వాళ్ళు? ఏమన్నా సంచి లోపలికి పట్టుకొచ్చిందా? ఏం పట్టుకొత్తలేరు కానీ అన్ని కార్లనే పెట్టినట్టున్నారు. ఒప్పుకుంటూ వచ్చిండ్రు. కాదక్క, అంత కాస్ట్లీ కార్లు ఎందుకు పెడతారు? నాకెందుకో డౌట్ పడుతుంది వాళ్ళ మీద. ఏ పిసనావే నీకు, గట్లే చేస్తారు. డౌట్ కొట్టి తట్టే చేస్తారు. ఇట్లా కేర్ఫుల్ ఉంటేనే అచ్చటోళ్లకు పోయేటోళ్లకు అన్నేం లేదని అనుకుంటారు. అదే జాగ్రత్తగా 100 సార్లు చూసుకుంటా పోకుంటా వచ్చినాం అనుకో, పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు ఏమనుకుంటారు? అగో ఇల్లు బాగా చేస్తాను కదా, ఇల్లేదో ఉన్నట్టున్నది అని కొట్టేస్తారు. గట్లా అంటే ఇప్పుడు కార్లో నిజంగానే డైమండ్స్ ఉన్నాయంటావా? ఉంటాయి, ఏముంటాయి, ఎందుకుంటాయి? మరి ఈ రోజు నైట్ ఎలాగైనా కొట్టేద్దాం అక్క. నేనైతే అక్కడ ఎంజాయ్ చేస్తాను, కాలు మీద కాలేసుకొని పడుకొని. ఆహా, ఊహించుకుంటేనే ఎంత బాగుందక్క. మనం ఎలాగైనా కొట్టేయాల్సిందే. నీకొక డైమండ్, నాకొక డైమండ్, ఇంకా చెప్పనకు కూడా ఒకటి. ఇలా అత్తంది నిన్ను చూడడానికి. అయితే నేను దానికి ఒక డైమండ్ గిఫ్ట్ ఇస్తాను. 2 కొట్టేస్తాను. నాకు తెలిసి వాళ్ళ దగ్గర కుప్పలు ఉంటాయే, దాని నుంచి 2 కొట్టేద్దామంటవా? కొట్టు గడించాలంటే మస్తు కొట్టేయన్ని. బాగా కొట్టేస్తే డౌట్ వస్తుంది అక్క. 2-3 కొట్టేస్తే ఏం కాదు. మరి ఏదైనా ఒక ప్లాన్ అయ్యే కొట్టేద్దాం మెల్లగా. ప్లాన్ వేయాలంటే ఊరికే అవుతుంది అక్క. వాళ్ళని ముందు బయటికి పంపించాలి. అప్పుడే మనం లోపల కూర్చొని మాట్లాడుకోవాలి. లేకపోతే మాట్లాడుకోరాదు, చేరాదు. డోర్ పెట్టగానే ఎట్లా కొడతాను చూడు, డుమ్మడుమ్మ. ఏదాని రోగం పాడగాని ఎప్పుడు కొడతానే ఉంటది డోర్లు. భావం చేసుకోగానే బేబెక్క కూడా పిచ్చి పట్టినట్టుంది. భావం చేసుకుంటే పిచ్చి పడతాదే. మరి ఊకి డోర్లు ఎందుకు కొడుతుంది? ఎందుకంటే ఆ మురళిగాడు అందులో ఉన్నాడేమో అని దానికి డౌట్. చి, మరి డోర్లు కొట్టులు అవసరమా? ఓ అనిపిస్తానికి ఆనందం. ఏం చేస్తామే ఇప్పుడు? ఏం చేద్దాం మరి? ఏం లేదక్క, వాళ్ళు ఈ రోజు నైట్ వెళ్ళిపోతారంట కదా. వీడికేనే రానోళ్ళింటికి, అంటే వాళ్ళ అవ్వగారింటికి. మన కొత్తిల్లు కొనాలని చెప్పలేనావే? అయితే దగ్గరనే అన్నట్టు. మనం ఇవాళ ఒక్కరోజన్నా ఇక్కడనే వండుకట్టి వేయాలి. బయట ఉన్న లాగేజ్ కూడా రెప్పియాలి లోపలికి. గంటనే కదా మనం ఎత్తాల్సింది. అక్క వస్తున్నారు. అవునే రాని, దీని రాని మొక్క మంగడపోతే ఏం చెప్తానే ఆడ? ఏం లేదమ్మా, మీరు ఏదో సీరియస్ డిస్కషన్ చేస్తున్నారు కదా, మరి ఏం జరుగుతుందోనని. మా డిస్కషన్లు గిట్లనే ఉంటాయి గాని ఆనే సపరేట. మీ అక్కన బావను రాత్రికి ఇన్న వండమంటారే. ఏం పోతారు కాడికేడికి? కావాలంటే రేపు పొద్దుగా లేచిపోమను. ఏమో అత్తమ్మ, ఇక్కడ అందరిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అంటున్నారు. వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా పండుకున్నాడు. అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఫ్రీగా ఉంటుంది, అక్కడ ఎవరు ఉండరు కదా. ఇక నీ తమ్మునికి పెళ్ళమత్త ఉండనిస్తారే అది. తర్వాత వచ్చినప్పుడు ఏడమంటారు ఇలా కాకపోతే. ఏమో అత్తమ్మ, ఎక్కడి దాకా ఎవరు ఆలోచించిండ్రు. సరే పోని అని ఇప్పుడు మీ తమ్ముని ముచ్చట ఎందుకు గాని, ఇక మన ఇంటికి వచ్చిన అతిథులు కాబట్టి
ఇవాళ ఇన్నే ఉండమని మన ఇంట్లో ఒక్కరోజు అన్న ఉన్నట్టుంటది. లేకపోతే ఏమనుకుంటారు బయట, అయ్యో రానింటికి పోయిందట, ఒక్క రోజు కూడా ఒక్క రాత్రి కూడా ఉండలేదటారా అని అంటారు. మన ఇజ్జతే పోతదే. అట్లెందుకు రాని మరి, ఒక రోజు ఇక్కడ ఉన్నారనుకో నీకే మంచి పేరు. మనం అందరం ఎట్లా ఒక అట్లా అడ్జస్ట్ అవుదాం. మనం అందరం కూడా హాల్లో వందాం, వాళ్ళని బెడ్లో వండుకోమందాం. ఏంది మీరందరు హాల్లో అంటారా? మా అక్క బావ కోసం వాళ్ళని బెడ్లో వండుకోమంటారా? ఓర్ నాయనో, ఏంద్రో ఇది, ఏదో ఉన్నది కానీ దీని వెనుక. లేకపోతే గిట్టెందుకు మాట్లాడతారు వీళ్ళు? ఏదో ఉన్నది. నువ్వు ముందు అలా బ్యాగులన్నీ కార్లకి వెళ్ళి తెచ్చి లోపల పెట్టే. బ్యాగులా ఎందుకు? కాదురాని, నువ్వు ఒకవేళ బ్యాగులు తెచ్చి పెట్టినావు అనుకో, వాళ్ళు మోమాటానికి అని కడుంటారు, లేకపోతే పోతారు. మరి గంతగానం అట్లా చేసుడు ఎందుకు? లేకపోతే ఒకసారి అడిగిరాపోవే. నువ్వు మా అత్తమ్మకి ఇట్లా అంటుంది, చిన్నత్తమ్మకి ఇట్లా అంటుంది, ఉండు అని బాగా బతిమలాడు. లేకపోతే మా అత్త తిడుతుంది, ఉండమని చెప్పినా కదా ఎందుకు ఉండలేరని నన్ను తిడుతుంది. మీరు పోతే నన్ను మా అత్త టార్చర్ పెడుతుందని చెప్పుకోవే. సరే చెప్తా, కొంచెం దూరం జరుగుంది, భయం అవుతుంది. దీనికి భయపడడానికి చెప్పిస్తారా? ఇట్లా అంటున్నాను, మీరు ఏమనుకోకండి. ఎందుకు ఇదంతా చేస్తున్నారు? నేనున్నా, మా ఊళ్ళున్నా మీకు నచ్చదు కదా, ఎందుకు ఉండమంటున్నారు ఆమెను? ఎప్పటికీ గిట్లనే ఉంటామా అవే? మేము మారమావే. నేనే మార్చేసిన మీ అత్తని, మొత్తం మారిపోయింది రాని. నేనే మార్చేసిన. దీన్ని నేను మార్చిన, ఇది నన్ను మార్చింది. అయిపోయా పో, తొందర వాళ్ళని బతిమలాడు. అలా సంచులన్నీ తెచ్చి అలా పెట్టుకో, మా రూమ్ లో పెట్టు. మా రూమ్ లోనే వండమంట. ఎందుకు లేండి అత్తమ్మ, మా రూమ్ లో పడుకోమంట. మీ రూమ్ లో నువ్వు వండవా అని? చిన్నపిల్లని వేసుకొని కింద వంటవా? మంచిగా నువ్వు మీద వండుకో నీ రూమ్ లో. ఆ రూమ్ లో వండమందా మళ్ళా? నువ్వు ముందైతే నువ్వు సంచులు సటాకలని కార్లకి వెళ్ళి ఏముంటది పట్టుకురాపో. ఒకసారి కార్ కేసి నేను చూస్తా కార్ అని చెప్పు. తర్వాత కార్ కేసేసి మొత్తం వాళ్ళు ఉన్నాయని పట్టుకొద్దాం పారని. మేము కూడా నీకు హెల్ప్ చేస్తాం. నేను కూడా పట్టుకొస్తా సంచులు. అట్లా వాళ్ళ సంచులు మనం ముడితే మంచిది కాదు, అది మేనర్స్ కాదు. మంచిది కాదు, మేనర్స్ కాదు అంటావేంటి? ఏం కాదు రాని, మీ అక్క బావనే కదా, ఎవరు కాదు కదా. మేనర్సేనే, ఏం కాదు పో. మేనర్స్ అక్క ఈయనే కూర్చున్నది, మెల్లగా అడిగి ఆరాలు దిద్దా పాయే. వీళ్ళకు ఇంత తెలివి లేదండి అక్క. రాజుకి రాణికి కొంచెం కూడా తెలివి లేదు. స్వప్న ఉంటేనైతే ఇంత ముందుకు దూసుకుపోతుండేను, ఎన్ని ఐడియాలు ఎన్ని ప్లాన్లు ఇస్తుండేను. మరి ఏమనుకుంటానవే, వీళ్ళకు తెలివి లేదు, చెప్తే వినరు. ఇంతగానో కష్టపడి పనులు చేస్తాడు రాజుగాడైతే. మరి పెళ్ళంతోటి ఓ 2 డైమండ్లు అడుగుతేంది అల్లను? అల్లియరా అక్క సుక్క అంటే అయిపోయినా? ఓ 2 డైమండ్లు ఇస్తే మనం మంచిగా పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు, పైసలతోటి మనం కొనుక్కోవచ్చు. చిన్న డైమండ్స్ అయితే ఎక్కువ రావక్క, చిన్న అయితే ఎక్కడ రావని. డైమండ్ ఎంత పెద్దదైతే అన్ని డబ్బులు వస్తాయి. మరి ఇల్లది పెద్ద డైమండ్ అంటవా, చిన్న డైమండ్ అంటవా? అన్ని కలిసినవి కూడా అమ్ముతారక్క. మెల్లగా నేను మాట కలుపుతా, నువ్వు వెనుకరా, సరేనా? సరే పో అక్క, నన్ను కూడా పరిచయం చెప్పి. చేపిస్తా. అదే టీవీ పెట్టుకోకపోయింది, బోరు కొడతలేదా? లేదా ఆంటీ, మీ ఇల్లు చాలా బాగుంది ఆంటీ. మంచిగుందా? మొన్ననే అంత అన్న ఒకటి చేంజ్ చేసి పెయింటింగ్ లేపించినాం. రినేషన్ బనేషన్ ఏందో అన్నారు వాళ్ళు, వేసం వేపించినాం. ఓ రినోవేషన్, అదే ఏందో చేసాం. ఏంటి బా ఉక్కుకి ఒరియకు పిల్లకు? ఏమైంది దీనికి? బాబా నురుకొస్తుండే, ఈ మధ్య వస్తాం లేదు. సిటీ మాడితోటకు పట్టుకపోతే రాయే, మర్చిపోయినావా? నేను ఇక్కడ బిజీ ఉన్నావా, నన్ను గెలుకకు. నేను ఇంకా బిజీ ఎత్తదా? మాడితోటకు పట్టుకపోతుందా? అటు పట్టుకపోతలేనా నేనా అలిగినావు? చెప్తే వినిపిస్తలేదా? నడు, పిచ్చి వేషాలు వేసినావు అనుకో అక్కకు చెప్తా, మూతి పండు రాలగొడుతుంది. ఎందుకు సిటీ ఎట్లా అంటున్నావు? ఇంకోసారి సీటీ అనకు, ఇంపార్టెంట్ పని మీద ఉన్నా అని చెప్పిందా? సీట్ ఏంది, కుక్క లెక్కన ఊరుతుంది. నా బేబీ దగ్గరికి పోతా అయితే. కూర్చోండి ఆంటీ. నువ్వు మా గెస్ట్, నువ్వు కూర్చున్నాడు ఇంపార్టెంట్. మేము కూర్చుంటే ఏమైతుంది, కూర్చోకపోతే ఏమైతుంది? ఈమె మా చెల్లె, ఆస్ట్రేలియాలో ఉంటది. ఓ ఆస్ట్రేలియానా?
ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చింది. ఆస్ట్రేలియాలో బాగా రీచ్, బాగా పైసలు ఉన్నాయి వాళ్ళకు. పెద్ద జాబ్ కూడా చేస్తుంది మా చెల్లె. పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి వాళ్ళకు ఆస్ట్రేలియాలో. ఏం జాబ్ చేస్తారు అక్కడ? అది అది ఎవ టైంకి గుర్తొత్తలేదేంటి, దాన్ని ఏమో అంటారు. అదే వేరు, చాపిటి వేరు. చాపిటి వేరా? అదేంటి? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. థ్యాంక్స్ అక్క గుర్తు చేసినందుకు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారా అక్కడ? అంటే మీరు వెల్ ఎడ్యుకేటెడ్ అన్నమాట. ఎడ్యుకేటెడ్. ఏమంటుంది? ఏమోనే, ఏదోటి అనుకుంటున్నావు. ఏం చదువుకున్నారు? అసలేనా నేనా? మీరు మీ చెల్లి. ఇవో నేను డిగ్రీ చదివినా, ఇక పీజీకి వచ్చేసరికి 1 సంవత్సరం చదివిన మధ్యలో ఇచ్చిపెట్టిన. అవునా ఆంటీ? అంటే మీరు మా రాణి ఎంత చదివారు? చాలా గ్రేట్ ఆంటీ. మీరు ఈ ఏజ్ లో డిగ్రీ వరకు ఉన్నారంటే చాలా గ్రేట్. ఇక మా చెల్లెనైతే బాటకు వేసింది. కంప్యూటర్ బాటక్. కంప్యూటర్ సైన్స్ బీటెక్ చేశాను. అమ్మా, మీరు బీటెక్ చేశారా? అందుకే సాఫ్ట్వేర్ అన్నారు కదా. చాలా గ్రేట్ ఆంటీ మీరిద్దరు. అసలు ఆ కాలంలో అంత చదివారంటే చాలా గ్రేట్. ఆ కాలం ఎక్కడిది, మేము ఈ కాలమే అయితే. మీకు ఎంత ఉంటుంది ఆంటీ ఏజ్? నాకేమున్నాయి, ఎక్కలేనే లేవు. 40 కావచ్చు అంతే. మొన్ననే 39కి వెళ్ళి 40లో పడ్డా. అక్కెందుకు ఇట్లా చెప్తాంది? 55 ఉంటాయి. 58 ఏళ్ళు దీనికి. దీనికన్నా 2 ఏళ్ళు నేను తక్క. 56. అమ్మని నేను 37 అని చెప్తా కాబట్టి 39కి వచ్చిందా 40కి. ఇక నాకన్నా నా చెల్లి 2 ఏళ్ళు చిన్న. దానికి 37. నీకు 37 అనే? 37. 37, నాకు 40. అవును, మీరేందో చేస్తారన్నారు. మీరేం జాబు? నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్నే. మా వారు బిజినెస్ చేస్తారు. పెళ్ళయ్యాక జాబ్ మానేశాను. అవునా, సాఫ్ట్వేరేనా నువ్వు? ఒప్పరి గది కూడా సాఫ్ట్వేరేనట్టే. ఎక్కతక్క మాట్లాడకు. అయితే మన క్వశ్చన్లు అడిగితే నీకేం రావు. మరి అందుకే నువ్వు చదువుల గురించి ఎందుకు చెప్తున్నావు? మూసుకొని కూర్చోక. అయితే బిడ్డ, ఏం జాబులు పాడేనాయి. ఆడవాళ్ళు ఇంట్లో ఉంటేనే మంచిగా. నేను రానికి ఎప్పుడు కదా చెప్తా. అది ఎప్పుడు జాబ్ ఎత్తా అంటది. ఎందుకు ఎత్తవే రాని, మంచిగా ఇంట్లో ఉండక నీడ పట్టిన మంచిగా పిల్లల్ని మొగుడిని చూసుకుంటా మంచిగా తినుకుంటా వండు, టీవీ సీరియల్ చూడు మధ్యాహ్నం అంతా అని చెప్తా. దానికి ఏమైనా బయటకు జాబ్ చేయాలని అవసరమా? మనం ఇప్పుడు పైసా అనుకుంటే ఇంకా పోతాం. తర్వాత పైస ఉంటది కానీ ఆరోగ్యం ఉంటదా? రాని ఆరోగ్యం మీద నాకు బాగా. మీలాంటి అత్తయ్య దొరకడం చాలా గ్రేట్ అండి. మరి మీ అత్త మామలు ఏం చేస్తారు? మంచిగా చూసుకుంటారా నిన్ను? చాలా బాగా చూసుకుంటారు. నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం. పంజాబీలోనే ఉంటారా? అక్కడే ఉంటాము. బిల్డింగ్ ఉంది ఆడ పెద్దది? ఉంది. ముంబైలో కూడా చాలానే ప్రాపర్టీస్ ఉన్నాయి మాకు. ఏమైంది? ఏమన్నదో విన్నావానే? ఏందో అంటుంది. ముంబైలో మస్తు ప్రాపర్టీస్ ఉన్నాయట వాళ్ళకు. అంటే డైమండ్ షాప్ లా మస్తు ఆస్తులు ఉన్నాయని. ముంబైలో కూడా అంటే ఎంత గ్రేట్ తెలుసా? అక్కడ గింతంత కొనాలంటే మస్తు పైసలు అవుతాయి. అంటే ముంబైలో ఎందుకు కొన్నారు? షాపులు పెట్టడానికా? ముంబైలో మేము కొనలేదంటీ. మా తల్లిగారు ముంబైయే. వాళ్ళిద్దరు కాలం చేశారు. చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి అక్కడ. నా పేరు మీద కొన్ని, మా తమ్ముడి పేరు మీద కొన్ని చేసేసారు ఉన్నప్పుడే. అంటే మీరు బాగానే రిచ్చా? మీ ఆయన బిజినెస్ ఏంది? డైమండ్ బిజినెస్. దానికి మంచిగా వస్తాయి కదా పైసలు. లాభం బాగానే ఉంటుంది. అయినా మీరు బాగానే రీచ్ కాబట్టి మీకు ఏం ఫరక్ పడది కదా. అవునంటీ. ఈ డైమండ్లు పెద్ద చిన్నయా మీరు వేసేటి? డైమండ్స్ పెద్ద సైజు, మీడియం సైజు అంతే. చిన్న సైజు ఉండవు మా దాంట్లో. చిన్న సైజు ఉండే అన్ని పెద్ద మీడియం ఏదట. మనకి మీడియం 4 కొటేషన్ అయిపోతుంది. మీడియం అంటే మరీ చిన్నగా ఉంటాయా, మామూలుగా ఉంటాయా? మామూలుగానే ఉంటాయంటీ. పెద్దవి మంచిగానే ఉంటాయి, పెద్ద సైజే. నీ పేరేందా అన్నావు? అయ్యో అత్తయ్య, కాలు పట్టుకుంటున్నారేంటి? ఏం కాదు పట్టు. మన దాంట్లో మనకేమున్నది? పాపం బాగా జర్నీ చేసి వచ్చినావు.
కాళ్ళున్నాయ్యా? పంజాబీ అంటే ఇక్కడ అక్కడనా? ఓ అక్కడికి ఎక్కడికో పోవాలి. ఈ పంజాబీ పక్కకే కదా సముద్రం ఉంటది. సముద్రంలోకి వెళ్ళి తెస్తారేంది డేమండ్లు? లేదు ఆంటీ, అక్కడ సముద్రమే ఉండదు. అయ్యో, చిన్నప్పుడు మేము మా అమ్మ వాళ్ళు గానే ఉండము. అప్పుడు ఉంటుండే కానీ చెల్లె. ఇప్పుడు తీసేసింది కావచ్చక్క. సముద్రం తీసేశారా? తీసేసింటారు. ఇప్పుడు లేదంటున్నావు కదా. కాళ్ళు ముట్టుకోకండి, మీరు పెద్దవాళ్ళు కదా అంటే నాకు పాపం కలుగుతుంది. మస్తు పుణ్యం వస్తుంది నాకు నీగా మొక్కితే. అట్లెందుకు అంటున్నారు మీరు? ఏం చేస్తున్నారు? నీకెందుకే బేబీదానా? ఆంటీ చూడండి, ఆంటీ వాళ్ళు ఏం చేస్తున్నారో. చెప్తే వినట్లేదు, మీరైనా చెప్పండి. ఆమె ఎందుకు అట్లా ఇబ్బంది పెడుతున్నారు? పిచ్చెక్కిందా మీకేమన్నా? కాళ్ళొత్తుడేంది? ఆ మొత్తం అని చెప్పిందా? నేను వరకు చెల్లె ఇది వచ్చి మన ప్లాన్ అంతా చెడగొడదామని చూస్తుంది. మనం ఎట్లా చెడగొట్టేదమ్మక్క? మనం ఏమైనా ఇడిచిపెట్టద్దు. దానికి తెలిసిందంటే బేబీదే కొట్టేస్తుంది డైమండ్లని. ఏటి పట్టు ఏమో మాట పడతావు. వద్దంటీ ప్లీజ్. ఎందుకు అట్లా అంటున్నావు? వీళ్ళకి ఏం పుట్టింది? మెంటల్ ఎక్కిందా? రాణి, రాణి, ఇక్కడ మీ అక్కని టార్చర్ చేస్తున్నారు. ఇటు రండి. రాజుని తీసుకొని రా రాణి. రాజు కూడా చూడాలి వీళ్ళు ఏం పిచ్చి వేషాలు వేస్తున్నారు. ఏంటి చిన్నతమ్మ? ఏం చేస్తున్నారు వీళ్ళు? చూడు రాణి, ఏం చేస్తున్నారో. పాప మమ్మీని ఇబ్బంది పెడుతున్నారు. రాణి, ఏంది ఇది? గట్టిగా చెల్లె, నేను ఇంకా గట్టిగా వచ్చుతా. ఏం పుట్టింది అత్తమ్మ? ఏం చేస్తున్నారు మీరు? ఆగురాని, కాళ్ళు ఒత్తుతున్నాం. మేమేం అంటలేదు. ఎందుకు అట్లా ఒత్తుడు? మీకన్నా చిన్నది. పాపం ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అక్క ఏమైంది అసలు? ఏమో కాళ్ళు ఒత్తుతున్నారు, వద్దంటే వినట్లేదు. ఏమైందో చెప్తారా? లేకపోతే నేను మా బావని విలువన్నా? ఒక్క గుద్దు గుద్దిందంటే పంజాబ్ లో పోయి పడతారు మీరు. పుసపుస అయ్యాక రాని చెప్పే నేను. అట్లా ఎందుకు రాని? మేమంటే నీకు ఎందుకంత కోపం? మేము ఇప్పుడు ఏం చేసామని? మీ అక్క నాకు కలలకు వచ్చిందే. అక్క కలలకు వచ్చిందా? అది వచ్చిందే ఈరోజు. మీరు ఎప్పుడు పడుకున్నారు? ఎప్పుడు కళ్ళలోకి వచ్చింది? మధ్యాహ్నం తిన్నాక వండలేమా అని? ఇల్లు రాకముందు అప్పుడు వచ్చింది కళ్ళలకు. రాకముందే కళ్ళలోకి వచ్చిందా? ఇవో లక్ష్మీదేవిని నేను మీ ఇంటికి వస్తాను ఇవాళ ముసుగేసుకోని అని చెప్పింది. ముసుగేసుకునే వాళ్ళ నచ్చిందా ఇంతవరకు మన ఇంటికి? అంటే గీమని లక్ష్మీదేవి దాన్ని ఊడొచ్చుదు దా కాళ్ళు. వీళ్ళకి డెఫినెట్ గా పిచ్చి పట్టింది రాని. అవునే, నేను గిమ సంగతి చూసుకుంటా గాని నువ్వు పోయి దీని మొగుని సంగతి చూడిపో. సరే అక్క. ఇది ఎటువైంది? మళ్ళీ మురళీగారి దగ్గర పోయిందేమో. నేను సంగతి చెప్తాను. రాని బావని విలువే. అటు కాలు బావా. జిమ్ బాడీ, నీ జిమ్ బాడీని చూస్తే మనసులో జిమ్ జిమ్ అంటుంది. అంత కోపం ఎందుకు నా మీద? ఎంత హ్యాండ్సమ్గా ఉన్నావో తెలుసా? ఈ జుట్టు బాగుంది. ఏం పెడతావు జుట్టుకి? కోకోనట్ ఆయిల్ పెడతాను పిన్ని. ఏమన్నా? ఐ మీన్ కోకోనట్ ఆయిల్ పెడతాను ఆంటీ. ఆంటీ, వాట్ యు మీన్? ఎంత మాటన్నా? ఏమైంది ఆంటీ? నేను నీకు ఆంటీలో కనిపిస్తున్నానా? నీ ఏజ్ ఎంత చెప్పు? 29. నాది జస్ట్ 30 అంతే. 30యా? మరి అది కూడా మొన్నే పడ్డాయి, లేకపోతే 29. ఓ 30th హ్యాపీ బర్త్డే చేసుకుందామా? చేసుకోండి. నేను ఇంకా మీకు 68 78 అనుకున్నాను. హే యూ జోక్స్ వేస్తున్నావు కదా. ఆ అద్దాలు పెట్టుకుంటేనైతే సేమ్ 80 వాళ్ళలా ఉన్నారు. ఐ మీన్ 80 ఏళ్ళలా. జోక్స్ భలే వేస్తున్నావు నువ్వు. ఒకసారి అటు తిరుగు, నీ జుట్టు పిల్లక భలే ఉంది. అటు తిరుగు, చూస్తాను. అంత సీరియస్ ఎందుకులే, అద్దు చూడండి. యాక్చువల్లీ ఐ ఆమ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఓహో. Australia do software business, not software engineer. BTech studied. Congratulations. A software job like this laptop tick cutting, that job. I want to do that. అయ్యో అందరూ కలిసి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళకూడదని చూస్తున్నారు. అత్తయ్య కూడా ఇట్లా చేస్తుందని అస్సలు అనుకోలే నేను. అత్తయ్య, మీ మీద నేను ఎంత నమ్మకం పెట్టుకున్నా, మీరేంది అత్తయ్య గిట్లా చేస్తున్నారు? నేనేం చేసినా ఎట్లున్నా మీరు నాకు సపోర్ట్ ఇచ్చేటోళ్ళు కదా. ఒక్కటేసారి సురేష్ రాగానే సైలెంట్ అయిపోయింది. అసలు
పర్సనల్ మ్యాటర్ అనేది లేకుండా కావచ్చు. అత్తయ్యని అడిగితే 2 కోట్లు ఖచ్చితంగా ఇచ్చేది. అత్తయ్యనైనా అడిగితే అయిపో. సురేష్ అనవసరంగా అడిగిన. ఎప్పుడు వెళ్ళకు స్వప్నాన్ని బతిమలాడేవాడు, తొందరగా రమ్మనేవాడు. ఇప్పుడేంటి వెళ్ళిపోమంటున్నాడు. అసలు కనీసం ఎప్పుడు వస్తావని కూడా అడగట్లేదు. అయ్యో, ఏం చేయాలి ఇప్పుడు? బామ్మ బామ్మ ఇక్కడే ఉంది కదా, బామ్మని అడుగుతాను. బామ్మని హెల్ప్ చేస్తుంది నాకు. అందరికీ నేను ఇక్కడ నుంచి పోవాలనే ఉంది, ఒక బామ్మకి తప్ప. బామ్మ ఎప్పుడు నన్ను సురేష్ ని కలపాలనే చూస్తుంది, వీళ్ళలా కాదు. బామ్మ, ఈ ఏడుపు వర్కౌట్ కాదు. మంచిగానే ఉంది, అడుగుదాం. ఏడిచినా అంటే నాదే తప్పున్నది అనుకుంటది బామ్మ. బామ్మ మరీ ఓవర్ అయిపోతుందా? ఏం కాదు. బామ్మ, అయ్యో బామ్మ ఏది మాయమైపోయింది. ఇప్పటిదాకా ఇక్కడనే కూర్చొని ఉండే కదా. గిటు గిటు అయ్యో, ఇక్కడికి వచ్చినారా బామ్మ? సోఫా అక్కడి నుంచి ఇక్కడికి జరుపుకున్నారా? సోఫా జరుపుడేంది, ఏళ్ళ తరబడి ఈయనే ఉంటుంది. అవును బామ్మ, మీరేది చెప్తే అది కరెక్ట్. సోఫా ఏళ్ళ తరబడి ఇక్కడే ఉంటుంది. ఏమైందే, కళ్ళు గిట్ట తాగినవేంది? పొద్దుగాలనే ఎటో ఎత్తాను కళ్ళు తాగిన కోత లెక్క. బామ్మ, బామ్మనే ఏంది? మనం మన ఇంటికి వెళ్తున్నాం. మనం మన ఇంటికి వెళ్తానమ్మా? ఆ మన ఇల్లేందే, మనమేంది? నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను బామ్మ. నేను ఎప్పుడు వెళ్తే నువ్వు అప్పుడు వచ్చేస్తావు కదా, అందుకే అలా అన్నాను. మనం మన ఇంటికి వెళ్తున్నాం. సురేష్ వస్తున్నాడా? మీరే అడగాలి. నేను ఎప్పుడు వెళ్ళినా సురేష్ ఖచ్చితంగా నీతో పాటే ఉంటాడని చెప్పావు కదా బామ్మ. పదండి పదండి, వెళ్ళి సురేష్ ని కూడా రెడీ అయ్యమందాం. మీరు కూడా బట్టలు సర్దుకోండి, మనం ముగ్గురం వెళ్ళిపోదాం. ఏదో తేడా కొడుతుందేమి? నువ్వు ఎగురుడు దునుకుడు చూస్తా ఉంటే నేను వస్తానా అంటే ఏడిపే వస్తుంది నీకు. ఇప్పుడేమో బాగా ఎగురుతాను అంటే నేను మోమాటం కొద్ది రాననుకుంటాను అని. నువ్వు రాకపోతే నేను ఊరుకోను బామ్మ. నాకు అక్కడ అస్సలు మనసులో పట్టది నువ్వు లేకపోతే. పిచ్చి ఎక్కుతుంది, బోరు కొడుతుంది. నువ్వు ఇక్కడ ఉంటే హనీని ఎవరు ఆడిస్తారు? నాతో ఎవరు ముచ్చట్లు చెప్తారు? నువ్వు రావాల్సిందే. నా మనవాడు ఏడుంటే గానే అని చెప్తే కానీ నీకు. వాడు వస్తే నేను రాకుండా ఉంటానా? నేను ఒక దగ్గర, సురేష్ ఒక దగ్గర. గదేందే? నేను మా ఇంటికి పోతా, సురేష్ ఇక్కడ ఉంటాడు. గట్ల అస్సలు ఉంటది. మొగుడు పిల్లలు ఒక దగ్గరనే ఉండాలి. అమ్మగారింటికి పోతే ఆడు కూడా వస్తాడు అమ్మగారింటికి. నువ్వు ఎటు పోతే అటు తోలుకపో, ఆడెనక నేను వస్తా. మరేం చెమ్మమ్మ, అస్సలు ఇంటలేడు నేను చెప్తే. నేను అట్లే చెప్పిన, నేను ఎటు పోతే అటు రమ్మన్నది నిన్ను అమ్మమ్మ, నువ్వు వచ్చుడే అని చెప్పిన. అంటే నేను రాను అంటున్నాడంటే ఆఫీస్ పని ఉన్నదట. ఆఫీస్ పని ఈడికెళ్ళి చేసుకోవచ్చా? ఆడికెళ్ళి చేసుకోరాదా? కదా బామ్మ, చెప్పు నువ్వు. కానీ ఆ బంటిగాడు లేకపోయే ఆఫీస్ పని బాగా ఎంతమన్నావు మరి. ఆ నుంచి ఇటు దాకా రావాలని అంటేనే టైం అంతా తుడిచిపోతుంది. ఈ ముసలి కూడా ఎప్పుడు బంటి 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 సస్తారు, బంటి గాని పట్టుకొని. అవును బామ్మ, నాకు కూడా బంటి లేకపోయేసరికి అస్సలు మనసులో పడతలేదు. బంటి లేకపోతే నీకు మనసు పట్టకపోవడేంది? నీ బోందా ఓడని నింటే ఇజ్జత్ పోతుంది. తూ పిస పిస మాట్లాడతావు. గట్లా అంటున్నావేంది బామ్మ? బంటి ఎవరు? నా తమ్ముడు లాంటి వాడు. బంటి నేను అక్క తమ్ముళ్ళ లాంటి వాళ్ళం. అక్క అక్క అని నన్ను పిలుస్తాడు. తమ్ముడా తమ్ముడా అని నడన్న పిలిచినావే, ఇప్పుడు అక్క తమ్ముళ్ళన్న మార్చివి. ఏంది సంగతి? ఏం ప్లాన్ ఎత్తాను? ప్లానా? ప్లాన్ ఏంటి బామ్మ? మా ఆస్ట్రేలియా పిన్ వచ్చిందని చెప్పినా కదా నీకు. అది ఎట్టుంటదో, నీ లెక్కన సింగిడి పింగిడి ఉన్నదా? నీ అవ్వ లెక్క ఉంటుందా లాటు క్లాటు? అందుకే నీకు చూపించడానికి తీసుకెళ్తున్నానమ్మమ్మ. ఆస్ట్రేలియా నుంచి నీకేమేమో తెచ్చిందట. నాకు తెచ్చినది? అవును బామ్మ, నేనే చెప్పిన తెమ్మని. నువ్వు నా కోసం రోజు చీరలేం కట్టుకుంటావు, మంచిగా నైటీ వేసుకో. నైటీలు తెప్పించిన నీకోసం. తూ, నైటీలు తెప్పించినావు. గా నైటీల కోసం నేను ఆడదాకా రావన్నా అని. నీ నైటీలు పాడుగాను. నీడ బొచ్చాడు నైటీలు పాడైనాయి. ఆస్ట్రేలియా కాడికి వెళ్ళి నైటీలు పట్టుకొచ్చిందా మీ పిన్ని? నైటీలు అమ్ముతుంది ఏందాడా ఇంట్లో కూర్చొని? ఛీ, మా పిన్ని సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఏం వేరు? సాఫ్ట్వేర్. ఏం చదివింది గంతగానం? బీటెక్ చేసింది నాలానే సేమ్. మరి నీకేం పుట్టింది? గా ముసలేమో ఆఫీస్కి పోతుంది, నీకేం పుట్టింది? మనదే ఆఫీస్ ఉన్నది, చేసుకోవత్తలేదు ఇడా. అంటే నాకు బేబీ ఉంది కదా. ఏం బేబీ? వాళ్ళకి లేరా బేబీలు? నీకు ఒక్కదానికే పుట్టింది ఏంది? నీకు ఒక్కదానికే కానిపోయిందా? ఏం చదివిందే? బీటెక్ లో ఏం తీసుకున్నదట?
మళ్ళా డీప్ గా పోతుంది. ఈ బీటెక్ పాడుగాను ఎవడు కనిపెట్టిండో ఏమో. వీళ్ళందరూ కలిసి నన్ను టార్చర్ చేస్తున్నారు. భయపడకు స్వప్న, భయపడకు, అస్సలు భయపడకు. ఎన్ని యాప్స్ వచ్చినాయి, ఎన్ని ఇవి వచ్చినాయి. ఏదంటే అది గూగుల్లో చేసి చెప్పచ్చు. ఇంగ్లీష్ అయితే ఎట్లయినా వచ్చు కదా, చెప్తా. ఏంటిది బామ్మ, ఏమో అంటున్నావు? కూసో నీకున్నదా ఇయ్యాల? కూర్చున్న బామ్మ, చెప్పండి. బీటెక్ లా ఏం కోర్సు చదివింది మీ పిన్ని? హలో చాట్ జీపీటీ, కోర్సెస్ ఏమేమి ఉంటాయి బీటెక్ లా? మా పిన్ని సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పిన. ఏం కోర్సు? ఏం కోర్సు అంటే ముడ్డిటు నడ్డట్టు తిప్పబడితే మేమే. సిఎస్సి ఆర్ ఐఐటి? సిఎస్సి ఐఐటియా? సిఎస్సి చదివిందా ఐఐటి చదివిందా? మధ్యలో ఆరేందే? అంటే రెండు చదివింది కావచ్చు. రెండు చదివిందా? గదేందే? గట్లనే ఉంటాయి అక్కడ ఆస్ట్రేలియాలో, రెండు చదవచ్చు. అట్లయితే సిఎస్ఐటి అనాలి, సిఎస్ ఆరు ఐటి కాదు. మరి నువ్వేం చదివినవే? చాట్ జీపీటీ, బీటెక్ లా సూపర్ టాప్ మోస్ట్ లా ఏముంటది, ఏం కోర్స్ ఉంటది? ఆ కోర్స్ పేరు చెప్పు. దాని మీద ఎక్కువ క్వశ్చన్లు అడగడానికి కూడా ఉండద్దు. ఎవరు చదవద్దు ఆ కాలంలో. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివిన. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? అసలు ఆ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా రానేలేదు గానే నువ్వు చదివినప్పుడు. నేను ఎప్పుడు చదివినా, మొన్ననే కదా బామ్మ. లేటెస్ట్ తీయమంటే మరీ ఇంత లేటెస్ట్ ఇచ్చింది మెంటల్ది. ఇది ఇంకేం అడుగుతుందో ఏమో. అంటే అప్పుడు మా కాలేజీలో ఉండే అదే కొత్త కోర్సు అని నేను తీసుకున్నా. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మంచిగానే ఉంటది కానీ నీకు తెలివి బాగానే ఉన్నట్టు. ఇలా కంపెనీలకు పోయినావు అనుకో, మస్తు మందిని తీసేసి నిన్ను ఒక్కదాన్ని పెట్టచ్చు. మస్తు మందిని తీసేసి నన్ను పెడతారా? అంత పని నేను ఎట్లా చేస్తా? అదేమన్నా బోలు దోముడు బట్టలు విండు అనుకున్నావే? తెలివి యూజ్ చేయాలి. ఏ వచ్చిన కాడ నుంచి గిట్లనే ఉన్నది. మస్తు మందిని ఉద్యోగాలకు వెళ్ళి వీకెత్తాండ్రు. అవును, చాలా బాధగా ఉంది నాకు. వీకేసి నీలాంటి వాళ్ళని ఒక్కరిని పెడతాండ్రు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళను. కథమిగా వాళ్ళు గంటలలో చేసే పని వీళ్ళు 1 నిమిషంలో చేస్తారట. అవునా? అవునా అంటవేమే, నీకు తెలియదా? అబ్బా అమ్మమ్మ, ఇప్పుడు దాని గురించి ఎందుకు? నేను ఇంటికి పోయే మూడ్లున్నా. ఉంటావు గాని ఏదన్నా అడగంగానే గట్లా అంటావు. సపరేట్గా బామ్మతోటి ఆఫీస్కి పోతా అని చెప్పన్నా. ఆఫీస్కి పోతానన్నా సురేష్ కూల్ అవుతాడు కావచ్చు, ఇక్కడనే ఉండొచ్చు. వామ్మో, ఎందుకు వచ్చినారా ప్రప? ఆఫీస్కి పోతే వట్టికి కూర్చొనిస్తారా? ఏమేం చేయమంటారో ఏమో. నేను చెయ్యకపోతే కంపెనీ వాళ్ళ ముందట నా ఇజ్జత్ పోతుంది. అసలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మా అన్న దుబ్బా అంటున్నా. ఈ ముసలి ఇప్పుడు ఏం చెప్తుందో, ఏడాక వాకిస్తుందో. లేవు బామ్మ, రెడీ అవ్వు. అగ నా బంగారు కొండ వచ్చిండు. ఆఫీస్కి పోతున్నావారా నాన్న? కనీసం నన్ను చూసులు కూడా చూస్తలేడు. వెళ్తున్నానే. బ్రేక్ఫాస్ట్ అయిందా? అయిందిరా. నువ్వు తిన్నావా లేదా? తిన్నా. ఇట్రా. బంగారు కొండ దిష్టి చుక్క పెట్టున్నారా? ఏందే నువ్వు ఇట్లా రెడీ అయిపోతే అమ్మాయిలందరినీ ఎంటబడరా? ఆఫీస్ లో మొత్తం ఇదేనే. ఏం చేయమంటావు చెప్పు? ఇంత అందం ఇచ్చినావు నువ్వు నాకు. లవ్ యూ బామ్మ. నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. అరే నాన్న. ఏంటిదే? గిది నీ పెన్లాం పోతుందట కదరా తల్లిగారింటికి, నువ్వు పోవా మరి? తనిగా వెళ్ళిపోతుందట. గదేరా, మనం కూడా పోదామా అంటన్నా. పర్మనెంట్ గా వెళ్ళిపోతుందటనే. సంబంధాలు చూస్తున్నావు కదా, చూడు. ఏమిరా? నాకు సిగ్గైతుంది నానమ్మ. నవ్వుతావేందమ్మా? నాకు ఇప్పుడు అర్థమైందే. నీ కథలు, నీ వేషాలు, నన్ను చడుగుడు అన్న అర్థమైంది. నాకు చెప్పక చేయక జంపు జిల్లానే అవుతావు గాని వచ్చి నాతోటి గిట్ట మాట్లాడతావా నువ్వు? అయితే ఇప్పుడు నా మనవానికి లైన్ క్లియర్ అన్నట్టు. సంబంధాలు చూడాలి గానికి. బామ్మ తొందర పోయే ఇక. మరి మనవాడు? నా మనవాడు ఎందుకు? ఏమన్నా సంబంధాలు వస్తే చూడద్దా? ఆడిడు ఉండద్దా? ఏంది బామ్మ నువ్వు? ఏం లేదు, పో ఆస్ట్రేలియా కోసం అప్పుడేక మీ పిన్నితోటి ఇద్దరు కలిసి ఆడ సాఫ్ట్వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమంటారు తీసుకోండి పోండి. అంటే నా బతుకు బస్ స్టాండ్ వేద్దాం అనుకుంటున్నావా అమ్మమ్మ? నేను చెప్తానే ఉన్నా, మంచిగుండే అని మనసు ఇరిగితే మళ్ళా రాదే అతుక్కోదే అన్నా. ఇన్నవానే పోయిగవో. ఏం చేసుకుంటావో చేసుకో ఇక. మంచిగుండే అని మంచిగా చూసుకోవే. ఆడెప్పుడు రాత్రిపూట వస్తాడు, మంచిగా మాట్లాడు, మళ్ళా తెల్లారంగానే పోతాడు, మంచిగా తిండి పెట్టు అంటే నేనెందుకు చూసుకుంటా? తింటా పంట భారతరిక అంటిగానే పండుగ వండు. ఇంటికి పోయి మంచిగా పండుగ అట్టిగా విడిచిపెట్టంతి, పైసలు ఇస్తాం.
2 కోట్లుగా ఉన్నా 4 కోట్లుగా ఉన్నా బిజినెస్ చేసుకుంటావో ఏమన్నా చేసుకుంటావో చేసుకో. దీనికి తెలుసు 2 కోట్లు అడిగినా అని. సురేష్ మెంటలో అన్ని చెప్తాడు దీనికి, ముసలి దానికి. ఆ 2 కోట్లు ఏంది, 4 కోట్లు ఏంది? అని సతాయిస్తానో గానీ 4 రోజుల నుంచి 2 కోట్లు ఇయ్యి బిజినెస్ పెడతా అని. అందుకే కదా ఇప్పుడు విక్తాన్నావు ఇయ్య అంటే. ఇక నీ కట్నం పైసలు నీ కథలు అన్ని నీ పేరు మీదనే ఉన్నాయి. ఇక ఇంకా దీన్ని కలిపి కొన్ని కోట్లు ఇచ్చి విడిచిపెడతాం. ఇక మొత్తం సెటిల్మెంట్ చేసుకున్నాడే కోర్టుకు పోయి. మళ్ళా కొత్త పిల్ల వచ్చిందనుకో, దానికి నీకు రపరపు ఉండద్దు. మళ్ళీ మీ అవ్వ అసలే చిన్నది కాదు. మళ్ళీ ఏమైనా కిరికిరి చేసినా చేస్తారు ఇద్దరు కలిసి అవ్వ బిడ్డలు. ఏం కిరికిరి లేకుండా చేసుకుంటాం పో. ఓ 2-3 తరాలు తిన్నా కరగనంత ఇద్దాం పో. ఏందమ్మా గట్లా అంటున్నావు? డబ్బు కోసమా నేను ఇదంతా చేస్తున్నది? మరి ఇంకా దేనికోసమే? పైసలు ఇవ్వంటేనే కదా పీక్తాను. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు పొమ్మన్నా నేను అంతా పట్టించుకోకపోయేదాన్ని. పోదువానే? అసలు సురేష్ ని మార్చేసిండు అందరు కలిసి. ఇంతకుముందు అట్లా అస్సలు ఉండకపోయేటాడు. నువ్వు ఏం పీక్తానవని మరి అట్లనే ఉంటాడాడు మారకుండా. అంటే అంటే లేదు గింట లేదు పీకు. అంటే మీకు హనీ కావాలి కానీ నన్ను వద్దు కదా? హానిని బోని నోడు ఉంచుకుంటా అంటాండే. దాన్ని కూడా పట్టుకపో. ఇడ మళ్ళా మాకు ఉట్టరా? ఆడు మత్తు ఉట్టితాడు. ఒకటే ట్రిప్ లో 10 మందిని అంటాడు. ఏమనుకుంటాన్నావో నా మనవాడంటే? నువ్వు ముక్కుకుంటా ములుగుకుంటా ఒకరిని కానీ ఎందో ఎగురుతున్నావు. ఎటువంటి దాన్ని తెస్తానో చూడు. ఒకటే కానుపులా 4గురిని కానీ దాన్ని తెస్తా. నీకు కొంచెమన్నా అనిపిస్తలేదా అమ్మమ్మ నేను వెళ్ళిపోతున్నా అంటే? బిడ్డనైతే వదులుకుంటా అంటలేదు. ఇంకా నయం, దాన్ని కూడా ఇడిచిపెట్టి పోతా అనలేదు. నీ బిడ్డని ఇడిచిపెట్టి పోతే పోయే మరి. ఎవరో ఒకళ్ళ మావించుకుంటాం, ఏమున్నది? నేనెందుకు ఇస్తా నా బిడ్డను? నా ప్రాణాలు పోయినా ఇయ్యా. మేము కోర్టుకు పోయి తెచ్చుకుంటాం తీ. నువ్వు దాన్ని మంచిగా చూసుకుంటలేవని చెప్తాం, అయిపోయి వాళ్ళు మాకు ఇస్తారు. ఏ తల్లి కూడా మంచిగా చూసుకోకుండా ఉండదు పిల్లని. ఏ కోర్టైనా తల్లి దగ్గరనే ఉంచుతుంది పిల్లల్ని. అబ్బో నీకు బాగానే తెలుసు. నేను పోతే మా అన్నయ్య నన్ను చూసుకోలేడు అనుకుంటున్నారా? మంచిగా చూసుకుంటాడు. మా వదిన కూడా ఇంకా మంచిగా చూసుకుంటది. మీ అమ్మ ఇంకా ఇంకా మంచిగా చూసుకుంటది. ఓ ఆస్తులుగా బాగా ఇస్తానమని ఎగురుదాం అనుకుంటున్నావేమో. మొత్తం పిల్ల పేరు మీదనే చేస్తాం ఆస్తులు. నువ్వు కట్నం తెచ్చుకునేది నీ పేరు మీద అంతే. కరెక్టే అమ్మమ్మ, మీరు డబ్బులు ఇస్తేనే అద్దీని బ్రతుకుతా నేను. ఇంతకు ముందు పెళ్లి కన్నా ముందు కూడా మీరు ఇచ్చిండు గాని మా అన్నయ్య నన్ను సాధలేరు అనుకుంటున్నారా? మీ అన్న అల్లని చదువుడే బొమ్మ కట్టం. ఇక నిన్నే నుంచి చదువుతాడే. ఇప్పుడు ఇక ఉద్యోగం కూడా వీక్ పారేస్తాడు. ఆడు వీకేయకపోతే నేను వీకే ఇస్తా. నీకు సంబంధించిన వాళ్ళు ఉండదు దీంట్లో. ఇంట్లో గాని ఆఫీసులో గాని అందరిని వీకేంచుతా. మధ్యలో అన్నయ్య ఏం చేసిండు? నీతోటే నీ అన్న. నువ్వే వీకినాక మీ అన్నకు మాకేం సంబంధమే? అందరిని వీకేసుడే. అందరు అవులే మొకాలే. మంచి మంచి వాళ్ళని పెట్టుకుంటేనేమో పాపం నా మనవానికి ప్రెజర్ పడది. అందరు పెంటంతా తీసుకొచ్చి ఇన్నెత్తినే నొక్కుతారు. ఆయన నా మనవాడు చూడు, కడిగిన ముత్యమాడు, బంగారు కొండాడు. నేను వెళ్తున్నా బామ్మ. ఇంకా నేను ఇక్కడికి రానన్నా రాను. మీరు ఎంత బతిమలాడినా సరే నేను అస్సలు రాను. రాకే, ఇప్పుడిప్పుడే నా మనవాడి మనసు మారుతుంది. ఊకుకొచ్చి మాకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకు. పో సిగ్గన్నది లేదు దీనికి. అవులే మొక్కపి. ఈ బిడ్డ ఏం చేస్తుందో ఇప్పుడు? కొడుకు పని అయిపోయింది, ఇప్పుడు బిడ్డ పని. నా కోడలికి భలే దొరికిండ్రు పో అందరు. ఈ ప్రియాంక ఏం పంచాయతీ పెడుతుందో ఏమో ఇప్పుడు ఇంట్లో. ఆఫీస్కి రానని లీవ్ పెట్టిందట. చూద్దాం. ఈరోజు ఏమైంది వీడికి? పడుకొనే ఉంటున్నాడు. చాలా అలసిపోయినట్టున్నాడు. జ్వరం అయితే ఏం లేదు. పిచ్చి వేషాలు అన్నీ వేస్తాడు. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేనురా. నిన్న ఎంత డేంజర్ నుంచి బయటపడ్డాము. షార్క్ వేలు కొరికేసింది. చెప్తే విననే వినడు. చాలా తిట్టేశాను నిన్న. ఎంత బాధపడ్డాడో ఏంటో. మీను బంటి ఏంట్రా? ఇక్కడే ఉన్నాను నేను. నన్ను నిజంగానే షార్క్ ఎత్తుకెళ్ళింది అనుకున్నావా? ఏం కలవరిస్తున్నావు? లేనవ్వు, నాతో మాట్లాడకు. నిన్నెంత చెప్పాను నేను, విన్నావా? చూడు వేలు ఎలా కొరికేసిందో. నిద్రలో కలవరిస్తున్నావు. ఎంత భయపడుతున్నావు? లేవు. ఏం జరుగుతోంది అసలు? నిన్న నైట్ వచ్చింది ఎవడు? ఎందుకు నన్ను అటాక్ చేశాడు? నా మీనుకేమైనా అయితే? ఆ బౌన్సర్ లేకపోయి ఉంటే ఏమై ఉండేది? నా మీనుకేమైనా జరిగితే నేను తట్టుకోగలనా? నేను ఎలాగైనా డిఫెండ్ చేసేవాడిని. నాకేమైనా జరిగితే
ఇది ఇంకోసారి నన్ను నమ్ముతుందా? నాతో బయటికి కూడా రాదు. మీను ఇంకా భయపడుతుంది. థ్యాంక్ గాడ్. హలో అన్నయ్య, గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఉమ్, వీడు ఇంకా లేవలేదు. ఇప్పుడే లేచాడు. తింటున్నాను అన్నయ్య. చెప్తే అస్సలు వినలేదు అన్నయ్య. వేలు ఎలా కొరికేసిందో తెలుసా? నాకైతే ఎంత భయం వేసిందో. ఫస్ట్ ఎయిడ్ చేయించాము. నన్ను ఇక్కడ రిసార్ట్ కి తీసుకొచ్చి దూకేశాడు. ఉమ్, ఇంకెక్కడ ఏం కాలేదు. ఒక లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ కి కొంచెం కుచ్చుకుంది. మత్తులో తేలుతున్నాడు. భయం వేసినట్టుంది. నైట్ నిద్రపోయాడో లేదో. నేను నిన్నంతా ఏడ్చేసరికి నాకు నిద్ర పట్టేసింది నైట్. లోపలే పడుకున్నాం అన్నయ్య. డోర్స్ ఏం క్లోజ్ చేసుకోము, అప్పుడప్పుడు ఓపెన్ చేసుకుంటాము. అలాగే మళ్ళీ పడుకున్నాడు. లేచాక చేపిస్తాను. బాయ్ అన్నయ్య. ఏమైందిరా, రాత్రి సరిగా నిద్ర పట్టలేదా బంటి? ఉమ్, భయం వేసిందారా? ఉహు. గుడ్ మార్నింగ్. పడుకో. హలో, గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్ బంటి. ఫోన్ స్పీకర్ లో ఉందా? లేదు బావా. మీను ఉందా? ఆహా, పక్కన లేదు బావా. స్నానం చేస్తోంది. లేచావా? ఇప్పుడే. ఏం జరిగింది బంటి నిన్న? ఏం లేదు బావా. షార్క్ వేలు కొరికేసింది. అంతగా ఏం లేదు, జస్ట్ అలా. దాని గురించి కాదు నేను అడిగేది. మరి ఇంకేంటి? నిన్న నైట్ అసలు ఏం జరిగింది? మీరు లోపల డోర్స్ పెట్టుకొని పడుకోలేదా? ఎవరు చెప్పారు మీకు? నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావా? మీకు ఇప్పుడే చెప్పొద్దని చెప్పాను. చెప్పేశాడా? నాకు చెప్పకుండా ఎలా ఉంటాడు బంటి? అతన్ని పెట్టిందే నేను. ఎవరో తెలియదు బావా. నేను ఇంకా మెలకువతోనే ఉన్నాను బావా. నేను పడుకుంది. నేను పడుకొని ఉంటే ఏం జరుగుండేదో. డోర్స్ క్లోజ్ చేసుకోకుండా ఎలా పడుకుంటారు బంటి? లేదు బావా, ఈ రోజు పెట్టుకుంటాము. నిన్న ఎందుకో నేను పడుకోలేదు కదా అని అలా ఉంచేశాను. వాడు బయట నుంచే వచ్చాడా? ఏం తెలీదు బావా. సడన్ గా మీదికి ఎవరో వచ్చినట్టు అనిపించింది. వెంటనే డిఫెండ్ చేసుకున్నాను. వాడిని నెట్టుకుంటూ బయటికి తీసుకొచ్చాను. బౌన్సర్ చూసి వచ్చేసాడు. అసలు వాడు ఎవడు? ఫేస్ చూసావా? నీకేమైనా ఐడియా ఉందా? లేదు బావా, ఆ చీకట్లో సరిగా ఏం కనిపించలేదు. దెబ్బలు ఏమైనా తగిలాయా బంటి? కొంచెం. బాడీ అంతా పెయిన్స్ ఉన్నాయి. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఏం పర్లేదు బావా, అంతగా దెబ్బలేం తాకలేదు. జస్ట్ నేను వాడిని డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను కదా. చేతులు కాళ్ళు నొప్పెడుతున్నాయి అంతే. దెబ్బలేం పడనివ్వలేదు నా మీద. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలు. మీను విడిచిపెట్టి ఎలా వెళ్ళను? బౌన్సర్ ఉన్నాడు కదా. అది నేను కూడా వస్తానంటుంది నాతోని. ఏం జరిగిందో తెలిస్తే భయపడుతుంది బావా. మీరు తనకి చెప్పకండి ప్లీజ్. దానికి ఎందుకు చెప్తానులే, చెప్పను. ఎవరికి చెప్పనులే. కానీ మర్చిపోండి బావా, ఏం జరగలేదు ఇక్కడ. కంప్లైంట్ అయితే ఫైల్ చేయించాము. ఎవరైనా సస్పిషియస్ గా ఉంటే పట్టుకుంటారు. మీరు అంత టెన్షన్ పడకండి బాబా. దొంగోడు అయి ఉంటాడు, డబ్బు కోసం వచ్చుంటాడు మేబీ. మీరు జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా నైట్ టైం. అమ్మో, ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చాలా భయం వేసింది బావా. నేను దగ్గరికి ఎక్కడ వెళ్తాడోనని. అది అలాగే పడుకొని ఉంది. లేకపోతేనా ఎంత భయపడేదో అది. నాకు మొత్తం దాని గురించే ఉంది ఇప్పుడు టెన్షన్. మరి వచ్చేస్తారా? ఏమో బావా, నేను అదే ఆలోచిస్తున్నాను. మరీ ఎక్కువ ఫీల్ అవుతున్నామా? ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మళ్ళీ మళ్ళీ అటాక్ చేస్తాడంటావా? రిస్క్ తీసుకోవడం ఎందుకు బంటి? ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు బావా. నేను జాగ్రత్తగానే చూసుకుంటున్నాను. కానీ ఇలా మాకు మీనుతో పాటు నువ్వు కూడా ఇంపార్టెంటే బంటి. నాకిద్దరు ఈక్వలే. సరే, బాడీ పెయిన్స్ కి టాబ్లెట్స్ పంపిస్తాను, వేసుకో. ఈరోజు రెస్ట్ తీసుకోండి, ఎక్కడికి వెళ్ళకండి. అలాగే బావా. బౌన్సర్ని ఇంకొంచెం అలర్ట్ గా ఉండమని చెప్పాను. అవసరమైతే ఇంకొకరిని తీసుకొచ్చుకుంటానన్నాడు. ఎవరైనా కొత్త వాళ్ళు మీ వైపు వస్తే అబ్జర్వ్ చేస్తాడు.
వాళ్ళు మరీ మీద పడ్డట్టే ఉంటే ఎలా ఉండాలి బావా? దూరంగానే ఉంటున్నారు కదా, కనిపిస్తున్నారా మీకు? కనిపించట్లేదు కానీ వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు బంటి. కొత్త వాళ్ళు ఎవరైనా ఎంటర్ అయితేనే, లేకపోతే వాళ్ళు మీ దగ్గరికి రారు. హ్మ్, ఓకేనా? టేక్ కేర్ బంటి. వదిన వచ్చిందా ఆఫీస్కి? ఈ రోజు ఏంటో లీవ్ పెట్టింది. అయినా ఇంకెన్ని రోజులే, ఒక 5 days అయితే నువ్వు వచ్చేస్తావు. వర్క్ ప్రెషర్ ఎక్కువ అవుతుందా బావా? ఏం అవ్వట్లేదు. అంతా ఓకే అనుకున్నాక మధ్యలో ఇదేంటో ఛీ. ఉమ్, మీనుకైతే అసలు తెలియనివ్వకండి. ఓకే, మీ స్వప్నక వెళ్ళిపోయింది. పంపించేశారా బావా? నేనేం పంపించలేదు, వెళ్తానంది, వెళ్ళిపోమన్నాను. గుర్తు పెట్టుకోండి బావా, అస్సలు కాల్ చేయకండి. స్వప్నక మారాలంటే మీరు అస్సలు వెళ్ళకండి. 100% గ్యారంటీ ఇస్తాను బావా. చూడండి తను ఎలా మారిపోతుందో. మీ మీద నమ్మకం పెట్టుకున్నాను. పెట్టుకోండి బావా, కొంచెం ఓర్చుకోండి. హనీ గురించి ఆలోచించకండి. హనీని చూడాలనిపించినప్పుడల్లా మన ఇంటికి వెళ్దాం. దాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తాను, ఆడుకొని మళ్ళీ ఇచ్చేసొద్దాం. వావ్, గుడ్ ఐడియా. నేను చెప్పాను కదా బావా, నేను చూసుకుంటానని. హనీ గురించి ఆలోచించొద్దని కూడా చెప్పాను. నాకు ఆ మాత్రం తెలీదా బావా? అక్కతో దూరంగా ఉన్న చిన్నదాంతో దూరంగా ఎలా ఉంటారు? మీను అయితే రోజు కలవరిస్తుంది. రానక్కుంది కదా, రానక్క కూడా తీసుకొచ్చిస్తుంది. మీరు హనీ గురించి ఏం టెన్షన్ పడకండి. స్వప్నక్కను పూర్తిగా మార్చేసి మీ చేతిలో పెడతాను. నేను గ్యారంటీ ఇస్తున్నాను. థ్యాంక్స్ బంటి. వెయిట్ అండ్ సీ. ఛా, ప్లాన్ ఇట్లా మిస్ అవుతుంది అనుకోలేదు. తెల్లారేసరికి వాడి చావు వార్త వినిపిస్తుంది అనుకున్నా. ఈ దరిద్రుడు దెబ్బలు తిని ఫోన్ చేసిండు. ఇంకా నయం, వీడు దొరకలేదు. దొరికితేనా పోలీస్ కంప్లైంట్ పిచ్చలైట్ గా తప్పించుకుంటాడు వాడు. ఒకవేళ వీడు దొరికిపోయి ఉంటే నా బతుకు బస్ స్టాండ్ అయిపోయేది. వాడు ముందే చెప్పిండు, వీడు సామాన్యుడు కాదు, ఒకవేళ పని జరగకపోయినా తప్పించుకుంటాడని. తప్పించుకొని మంచి పని చేసిండు. కానీ పైసలే బొక్క పెట్టిండు సాలెగాడు. కష్టపడి అరేంజ్ చేసుకున్నా. 40 లక్షలు, ఒకటా రెండా? ఇంకా 10 లక్షలు పని అయిపోయినాక ఇవ్వన్నాడు. కనీసం అవన్న మిగిలినాయి. 40 లక్షలు గోవింద. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అటాక్ చేయిస్తే ఇప్పుడు ఫుల్ అలర్ట్ ఉంటారు. పట్టుకుంటారు. అప్పుడు ఇక నేనేం చేయలేను. నన్ను చక్కగా జైల్లో పడేస్తారు. నా పేరు బయటకు రాదంటున్నాడు కానీ ఏమో చెప్పలేం. ఒకవేళ బయటకు వస్తే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. అవసరమా కక్కుతి వాడు? ఇక్కడికి వచ్చినాకనే ఏదో ఒకటి చేయాలి వాడిని. సాలెగాడు మంచిగా అక్కడ ఉండి ఎంజాయ్ చేస్తున్నాడు. గంత పెద్ద రౌడీ దాంతో అసలు ఎట్లా ఫైట్ చేసిండు? నన్ను కూడా ఎట్లా కొట్టిండు? ఏమేం నేర్చుకున్నాడో సాలెగాడు. అన్నిట్లో ఉన్నాడు వీడు. బలంలో, బాధ్యతలో, తెలివిలో. మీనాక్షి మంచోనే పట్టింది. మీనాక్షి నాకు ఎట్లా దక్కుతుంది మరి? వాడిని అస్సలు విడిచిపెట్టా నేను. నాకు ఇంకా ఇంకా కసిరేగుతుంది వాడి మీద. నన్నే కొడతావారా సాలేగా? బయటకి చెప్పుకోలేకపోయినా ఆ సురేష్ గారికి చెప్పే ఉంటాడు వీడు నేనే కొట్టినా అని. చెప్పడు. ఎట్లా చెప్తాడు అయినా? ఏమని చెప్తాడు? ప్రియాంకకు తెలిస్తే బాధపడుతుందని తెలియదా? ఈ మెంటల్ ఒకటి. డబ్బులు అడిగే మీ అయ్యానంటే గుడికి పోయేస్తాను పోయింది. నేను అసలే ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నా అంటే గుడికి రమ్మంటది. దీంతో పని అవుతుందా కాదా? చొప్పలేక దీన్ని కిడ్నాప్ చేసి పారేసి డబ్బులు బ్లాక్మెయిల్ చేస్తే అయిపోతుంది. దీని అమ్మ. ఇదేంది? దీని అమ్మ అనగానే దీని అమ్మ వచ్చింది. అట్లే బంటిగాడు చచ్చిపోవాలి అని అనుకుంటాడు. చచ్చిపోవచ్చు కదా. ఛీ. ఏమైంది అల్లుడు, మీరు గుడికి వెళ్ళలేదా? లేదు అత్తయ్య, ఈ రోజు ఎందుకో కొంచెం హెడేక్ గా ఉంది, అందుకే వెళ్ళలేదు. నాకు చెప్తే నేనైనా వచ్చేదాన్ని. అది నాకు ఈ మధ్య చెప్పకుండా వెళ్తోంది. ఒక్కతే వెళ్ళిందా? ఒక్కతే వెళ్ళింది అత్తయ్య. తన కోసమే వెయిట్ చేస్తున్నాను. మరి వెళ్ళి తీసుకురానా అని ఆలోచిస్తున్నాను. ఏం పర్లేదు అల్లుడు, ఇక్కడే కదా, వస్తుందిలే. మీరు కాస్త పడుకోకపోయారా? హెడేక్ అంటున్నారు. నిద్ర పట్టట్లేదు అత్తయ్య. ప్రియాంక పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు. కాఫీ తాగుదురు పదండి, నేను పెట్టిస్తాను. సరే అత్తయ్య. నీ అమ్మ అన్నాడు గుడికి పోలేదట. గుడికి పోయి చెక్క పైన వేసుకుంటా కూర్చుంటానే. నువ్వు మంచిగా తినుకుంటా వండు,
ఆస్తులన్నీ పట్టుకొని చేతుల. ఇదే అసలు చాలు మొక్కవి. మా మామగాడు బిత్తిరోడే. ఆడు ఏది చెప్తే అది వింటాడు, ఇదేది చెప్పినా వింటాడు. మొత్తం చేతిలో పెట్టుకున్నది గ్రిప్పుల. బిడ్డ మీద ఎంత ప్రేమ ఉన్నది ఆయనకి, దీనికైతే లేనే లేదు. దీనికి అసలు ఎవడు చెప్తాడో ఏమో, వాడే ఆ బంటిగాడు. సో దోస్తులు, ఇది ఈ రోజుటి వీడియో. ఎలా ఉంది వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ని. ఇక ఇప్పుడు తర్వాత ఏం జరగబోతోంది? వాడిని చంపించాలని చూసింది నేనే అని తెలిసిపోతుందా సురేష్ కి? వాళ్ళు అక్కడే కంటిన్యూ చేస్తారా, ఇంటికి తిరిగి వచ్చేస్తారా? మరి తర్వాత ఏం జరగబోతోందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవా మరి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవికా వెన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.